జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో, గొడవ చేసుకునేలా ఉన్నారే. ఆగండి అయ్యా, ఆగండి. మనం గుళ్ళో ఉన్నావయ్యా. సుబ్బు, మీ వాళ్ళకి చెప్పుకోరా కాస్త. చిన్న మాటలు వింటే మనందరం బాగుపడతాం. నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండు. ఉంటానే, మీలాగా వేరు చేసి మాట్లాడరు. రేయ్, హత్తిగా ప్రవర్తించి మీ తాతగారి పేరు చెడగొట్టకు. సచ్చినోళ్ళందరూ గొప్పోళ్ళు కాదు, మోసగాళ్ళు కూడా ఉంటారు. ఇండైరెక్ట్ గా మా నాన్న అంటావురా. ఏంటయ్యా ఇది? నువ్వు టీచర్వి. బలపాన్ని పట్టుకొని పాఠాలు నేర్పించు. బలుపుతో ఉన్న వాళ్లకు గుణపాఠం చెప్పాలని చూడకు. శ్రీశైలం, అరుడు, నువ్వు పో చెప్తా. పదరా, నువ్వు పో. అయ్యా, మేం చెప్పాలనుకున్నది చెప్పాం. అది ధర్మం. మిగతాది ఎవరి కర్మకు వారిని వదిలేస్తాం. పదండి, పోదాం. నా లుంగిలోది ఎగేసి కొడితే చెడుగుడే. పోరా, మొయ్యరా, ఎల్రా. మనదేవైనా నవ్వొచ్చే గతమా? ఎందుకే కిసుక్కుమన్నావు? చంటి సినిమాలో వెంకటేష్ లా ఉన్నాడు. గణపతి కాబట్టి నీ మాటకి చిరునవ్వు నవ్వాడు. సుబ్బుగాడైతే నీ జడలాగుండేవాడు. చెల్లి సరదాగా అందులేమ్మా. వాడికది అర్థం కాదుగా. మ్యాచ్ ఏందన్నయ్య? అమ్మా, ఇది రోజు పెట్టుకుని వెళ్లాల్సిందేనా? జేబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, జేబు మీద ఈ పేరుండాలి. మాస్టారు అనే మాట అందరి నోట రావడమే కాదు, ఇది నీ గుండెకు దగ్గరగా ఉంటే నా బిడ్డ తప్పు చెయ్యడన్న నమ్మకం నాకొస్తుంది. అన్నయ్య గుండెల్లో ఎప్పుడు నువ్వే ఉంటే ఎలా అమ్మా? వదినకు కూడా కాస్త చోటివ్వు. కబుర్లు బాగానే చెప్తావు గానీ వెళ్ళి క్యారేజ్ తీసుకురా. అమ్మా, మందులేసుకున్నావా? వేసుకున్నాన్రా, ఈ పూటకు సరిపోయాయి. చీటీ ఇవ్వు అమ్మా, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. లేదులే, నువ్వెళ్ళు గణపతి. నేనెటూ బట్టలిచ్చి రావాలి.
వాళ్ళిచ్చే డబ్బులతో సగం మందులొస్తాయి. దిగబెడతానమ్మా. నీకు స్కూల్కి టైం అవుతుంది, నువ్వెళ్ళు. ఆడాళ్ల పనులు అంత త్వరగా తెమలవు. ఉమ్, పేరు గణపతి, క్యారేజ్ మొయ్యడానికి కావాలి గజపతి. బరువు ఉందా? ఒక హోటలే ఉంది. ఏయ్, దిష్టి పెట్టకే. నా కొడుకు తినేది ముద్దంతే, మిగతాదంతా అన్నం తెచ్చుకోలేని పేద పిల్లలకి పెడతాడు. మనకు సాయం చేసేవాళ్ళు లేరు. మనమిలా సాగు తీసుకుంటూ పోతే ఎలా? ఏ ఇందు, ఇప్పటికిప్పుడు మనం అప్పు తీర్చలేకపోవచ్చు, కానీ ఆకలి తీర్చగలం. వెళ్ళొస్తానమ్మా. సరే, ఇదిగో వెళ్ళొస్తానమ్మా. వెళ్ళరా. వెళ్ళొస్తా ఇందు. బాయ్ అన్నయ్య. అమ్మా, ఈ లోకంలోకొచ్చేయి. అక్క అల్లుడు వెళ్ళినట్టున్నాడు. మసాలా వాసన వస్తుంది. గుత్తంకాయ కూర కట్టాన్రా. నువ్వు కట్టి పడేస్తావక్క. లొట్లేసుకుని తిందామంటే నా నోరు కుట్టి పడేస్తావు. పెట్టనన్నానా? ఈలోపు ఒక పని చేసి పెడతావా? ఓకే. ఇదిగో, ఈ జాకెట్లు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకునిరా సరోజ దగ్గర. ఆ? అకోయ్, స్వర్గానికి వెళ్ళమని వెళ్తాను, సరోజ్ దగ్గరికి మాత్రం వెళ్ళను. అత్త మంచిదే కదా మావయ్య. ఏయ్, అత్తా గెత్తాను వరుస కలిపేవనుకో ముక్కు పిండి. ఏయ్, ఆగరా. మళ్ళీ గొడవగాని పడ్డారా ఏంటి? ఆ? ఊళ్ళో ఇంకెక్కడ ఇస్త్రీ పెట్టలేనట్టు చేస్తావేటి నువ్వు? సెమిత్రి చేయమంటావా? ఇటువు. ఆ, నీ మొహంలో ముడతలు పడుంటే నా మొహాన కొడతారు జాకెట్లు. పోనే పక్కూరికి పోనా? అక్కర్లేదు, నేను చేయించుకుని వెళ్తానులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.